నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 3వ వారంలో తల్లికి వందనం. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1% తగ్గింది. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి అనిత. పెంచిన ఆక్వాఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలి, లేదంటే జూలై మొదటి వారంలో పోరాటం తప్పదని జగన్ హెచ్చరిక. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మహిళల సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక యాప్. ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ముండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంటే వైసీపీ నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై బురద జల్లేందుకే వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులను చూస్తే జాలి వేస్తుందన్నారు. ప్రజల్లో వైసీపీ నాయకుల పట్ల నమ్మకం పోవడంతో గత్యంతరం లేక కూటమి పాలనను విమర్శించే పని పెట్టుకున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి పైరవీలకు తలవగ్గరని, న్యాయబద్దంగా చట్ట ప్రకారమే ఏ కార్యక్రమైనా చేస్తారని అన్నారు. ఒక ట్రాన్స్పరెన్సీని పరిచయం చేసిన నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువత అందరూ అల్లాడిపోతున్నారు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒమ్ము చేసి రోడ్లు ఎక్కించిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎంతో 5 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అంత అరాచకము, అక్రమము, రెడ్ బుక్ అని మాట్లాడతారు. లేదంటే ఇట్లాగే ఏదైనా మనము ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు, డిఎస్సి గురించి మాట్లాడతారు. ఈరోజు మనం సంతకం దేని మీద పెడితే దాని మీద మాట్లాడతారు. సో పాపం ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. కాబట్టి నాకు వాళ్ళ మీద జాలే వేస్తుంది. ఫస్ట్ నుంచి పాపం పైనుంచి కింద దాకా కూడా అదే ఫార్ములాలో ఉన్నారు. ఆ ఫార్ములా మార్చుకునే పరిస్థితి కూడా బహుశా వాళ్ళకి లేదని కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భం. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చేతులు ఏదైతే చూస్తున్నా. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1% తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం తమ శాఖ పనితీరుకు అద్దం పడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీసీటీవీ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం క్రైమ్ రేట్ తగ్గడానికి కారణమని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిత పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్పై ఈగల్ ద్వారా ఉక్కుపాదం మోపామని వివరించారు. మాజీ మంత్రి అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలకు చట్టపరంగానే సమాధానం ఇస్తామని చెప్పారు. అంటే ఈరోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీంని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈరోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు దానికి ప్రతిఫలం ఏంటంటే, ఈరోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే, అదే స్కూల్ పిల్లలు ఈరోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్ గా డ్రగ్స్ పై దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఆ ప్రోగ్రామ్ కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తే 7 సంవత్సరాల పిల్లవాడు వచ్చి దాని గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. అంటే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కదా, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. వైసీపీ హయాంలో బీసీలపై జరిగిన దమనకాండలో అనేక మంది మహిళలు, యువకులు బలైపోయారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు. వైసీపీ నాయకుల దాడిలో మరణించిన అమర్నాథ్ గౌడ్ ఆత్మ శాంతించాలని ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
బీసీ దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ మూకలు అమర్నాథ్ గౌడ్ను హత్య చేసి 3 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. బీసీ బిడ్డలను బలి తీసుకున్న ఘటనపై అసెంబ్లీలో చర్చించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, బుజ్జి, గుడిపల్లి శ్రీవాణి, కనుమూరి ఏడుకొండలు, రావుల మణి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గొడ్డలి పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను పూర్తిగా పక్కన పెట్టి తన అనుయాయులను కాపాడుకోవడానికి తన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన పేరేంటి అనంతబాబు తన డ్రైవర్ను హత్య చేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ ఈ విధంగా అనేక ఆకృత్యాలు చేస్తూ ఈ గొడ్డలి పార్టీ ఈరోజు తిరిగి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద రాష్ట్రంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులను జనాలకు అర్థం కాకుండా చేసేటువంటి విధంగా కుట్రలు పన్నుతూ విధ్వంసానికి 2 ఏళ్లు అంటూ కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని చెప్పారు. అమరావతిని కనెక్ట్ చేస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కోసం నిధులు సమకూరుస్తున్నట్లు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. एक तो अमरावती के लिए ये कैपिटल का बहुत गड़बड़ हुआ था, आप जानते हो कैपिटल सिटी का. इधर के माननीय मुख्यमंत्री और हमारे पार्टी के लोग सब मिलके एनडीए में जो भी है पवन कल्याण गारू नायडू जी के नेतृत्व में हमारे इधर के लोकल पार्टी सब मिलके माननीय प्रधानमंत्री जी को ऐलान किया अमरावती को. और सरकार क्योंकि पहले जब बाबू साहब थे देन इट वॉज डिसाइडेड एज अमरावती, बट उसके बाद 3, 4, 5 ऐसे कुछ भी बोला, तो इसके कारण ये समस्या आगे भी न होना, इसीलिए अमरावती को हमने पार्लियामेंट में पारित करके ये बिल पारित करके अमरावती कैपिटल करके हमने रिकग्निशन भारत सरकार से आंध्र प्रदेश सरकार से आंध्र प्रदेश अलग अलग पार्टियां जो है एनडीए में उनके रिक्वेस्ट पर किया है. उसके लिए इनिशियली 15,000 करोड़ हमने डेवलपमेंट के लिए माननीय मोदी जी ने दिया है और 11,000 करोड़ हडको ने फाइनेंसिंग किया है. तो ऐसे एक एक चीज़ कहना है तो बहुत ज़्यादा होगा. और न्यू रेलवे लाइन वर्थ 2,245 करोड़ कनेक्ट टू अमरावती, क्योंकि अमरावती अभी कैपिटल बन रहा है. अलग अलग प्रदेश से संपर्क होना चाहिए, रेल संपर्क भी होना चाहिए. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు మంత్రి భరోసా కల్పించారు. వరికిపుడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికిపుడిసెల జలసాధన సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన యోగా ఇన్స్ట్రక్టర్లు తమకు న్యాయం చేయాలని లోకేష్ను వేడుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గల్లా మాధవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పేదల కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా మౌలిక, పేరయ్య, ఇతర డివిజన్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందులో భాగంగానే మరి పశ్చిమ నియోజకవర్గం వరకు తీసుకుంటే దాదాపుగా 597 మంది బెనిఫిషరీస్తో 8 కోట్ల రూపాయల చెక్స్ ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక నిబద్ధత గల నాయకత్వానికి మాత్రమే సాధ్యం అని అడుగడుగున ప్రతి అంశంలో కూడా నిరూపితమవుతుంది. ఈరోజు సహాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా వారి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి, వాళ్ళ స్థితిగతుల మీద దృష్టి పెట్టాలి. మరి వీళ్ళందరి తరపున కూడా
గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ సహాయ నిధి తరపున సహాయ నిధి చేపడుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలండి. అభివృద్ధి పేరుతో కార్పొరేషన్ అధికారులు కాల్వలు తవ్వి వదిలివేయడంతో నగర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిట్టుకుంట సెంటర్లోని హోండా షోరూం వద్ద నుంచి కాల్వ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు కొంత దూరం తవ్వి ఆపేశారు. దాదాపు నెల్లు గడుస్తున్నా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ కాల్వ పూర్తి చేయాలంటే ప్రముఖ పార్టీ నాయకుడి బిల్డింగ్ స్థలం అడ్డుగా ఉందనే కారణంతో కాల్వ నిర్మాణం ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ నుంచి వచ్చే దుర్వాసనకు రోగాలు వస్తాయని త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎవరు రెస్పాన్స్ తీసుకోవట్లా. నేను ఇక్కడ సెక్యూరిటీగా సంవత్సరం నుంచి చేస్తున్నా. ఈ వాసనతో భరించలేకపోతున్నాము. ఇది కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ పక్కన కొబ్బరి బొండాల వ్యాపారం వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. జనాలందరికీ ఇబ్బందే. ఇది పర్సనల్గా వాళ్ళు వేసుకోవాలంటే కుదరదు అంటున్నారు. పెంచిన ఆక్వాఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించకుంటే జూలై 1 లేదా 2వ తేదీన ఆక్వా రైతుల తరపున పోరాటం చేస్తామని మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు జగన్తో భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారన్న మాజీ సీఎం ఆక్వాఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతి పరులువేనని ఆరోపించారు. అందుకే అందరూ సిండికేట్ అయి రైతులకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపున మొత్తం తన మనుషులే. ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1వ తారీఖు ఇద్దరు విషయం మన ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరము మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరపున తోడుగా నిలబడే కార్యక్రమం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనంతవరం, కొల్లూరు మండల విద్యార్థులు 100% ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన సందర్భంగా విద్యార్థుల్ని, ఉపాధ్యాయులను అభినందిస్తూ కనకమేడల జన్మభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రతిభ కనబరిచిన 30 మంది 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే 100% ఫలితాల సాధనకు విశేష కృషి చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, కనకమేడల జన్మభూమి ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఖాళీ అవుతున్నటువంటి సీట్లు కూడా ఫిలప్ అయిపోయి స్కూల్ గేట్ల దగ్గర సీట్లు లేవనే బోర్డులు వెలుస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి రావాలి. ఎందుకంటే విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ కావాల్సిన అవసరం ఉంది. కాంపిటీషన్ మీద ఎవరికో డబ్బులు పెట్టి చదువుకునే పరిస్థితి నుంచి చదువు కొనుక్కునే పరిస్థితికి వెళ్ళాం. దాని నుంచి మారాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరూ ఒకటే, అందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా అందేదానికి ఇవాళ ప్రభుత్వం అనేక రకాలుగా కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు వాళ్ళ తల్లుల ఖాతాలకు జమ చేసే పరిస్థితి ఉంది. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి తెలుగు మహిళలు కోడిగుడ్లతో నిరసన తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ సజీలా మాట్లాడుతూ మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎంతగానో గౌరవం ఇస్తున్నారని, మంత్రి అనితను కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను విమర్శించారని అన్నారు. మీ ఇంట్లో ఉన్న మహిళలు మేకప్ వేసుకోరా? వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు.
హోంమంత్రి టీచర్గా పనిచేసి క్రింద స్థాయి నుండి మంత్రిగా ఎదిగారు. వైసీపీ నాయకులకు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. మీరు ఇలానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఇంట్లలో కూడా మహిళలు ఉన్నారు కదా, ఒక సాటి మహిళని ఆమె సామాన్య కుటుంబంలో పుట్టి టీచర్గా ఎదిగి ఆమె ఒక అంచెలంచెలుగా రాజకీయాల్లో ఒక హోమ్ మినిస్టర్ ప్లేస్లో ఉండి సక్సెస్ఫుల్గా రాణిస్తున్నటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఇట్లా వెటకారంగా మాట్లాడటాన్ని మేమందరం ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళాలంటే అక్కడ పెట్టుబడులు తేటానికి దావోస్ వెళ్ళలేదేంటి అని అడిగితే అది చల ప్రదేశం, నేను వెళ్ళలేను అని అనటం కానివ్వండి. ఉద్యోగాల గురించి అడిగితే గుడ్డు ఇప్పుడే పెట్టింది, పొదగాలి టైం పడుతుంది అంటాం కానివ్వండి. వాళ్ళ గత గవర్నమెంట్లో మన యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంటే ఓర్వలేక ఏదో ఒకటి వాళ్ళని విమర్శించడంలో ముందుంటున్నారు. హోంమంత్రి గారు అంటే ఈ రాష్ట్రానికి రక్షణ కవచంలాగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ఆమె ఈ రాష్ట్రానికి మొదటి మహిళ. అలాంటి మహిళని హోమ్ మినిస్టర్ పదవి అంటే అది అలంకారం కాదు, ఒక బాధ్యత కలిగిన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఒక మహిళని మీ ఇష్టం వచ్చినట్టు కించపరచడం అనేది మీ రాజకీయ ఇది సిగ్గులేనితనానికి తార్కాణం అన్నమాట. గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో ఉండి కూడా మీరు ఈ రాష్ట్రానికి ఏమి కంపెనీలు కానీ ఎలాంటి ఐటీ ఇది కానీ తీసుకుని రాలేదు, ఎవరికి ఉద్యోగాలు చూపించలేదు. మీరు మాట్లాడే భాష మీకు మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా అనిత గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎలా గౌరవిస్తారో, ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఎలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇటు సంక్షేమం, ఇటు ఉపాధి, ఇటు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు చూసి మీరు ఓర్వలేని తనంతో ఈరోజు మహిళని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ అన్న గారు కూడా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. అది కూడా చూసి ఓర్వలేని తనంతో మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధగా ఉన్నాయి. మీరు కేవలం అనిత గారిని మాత్రమే అవమానించలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా మీరు అవమానించినట్టే. రాజకీయం అంటే ప్రజల సమస్యపై పరస్పర విమర్శలు చేయటం సమాజం, కానీ ఒక దళిత మహిళ ఒక హోమ్ మినిస్టర్ గారికి విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మంగళగిరి రూరల్ మండలంలోని పలు పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీయూపీ స్కూల్ కృష్ణాయిపాలెం పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించారు. అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాల ఎర్రబాలాన్ని సందర్శించి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవ్వులూరును సందర్శించి విద్యార్థులకు వారి స్థాయిని బట్టి సామర్థ్యాలు ఉన్నాయో లేదో పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందిస్తున్నదని, కావున అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పాఠశాలలోనే భోజనం చేయాలని, దానికి అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. మనం కాళ్ళ చేతుల్లోనే వాలంటరీ అంటే మన ఇష్టానుసారం నడిచేసేది, కానీ ఇన్వాల్వ్ వాటి ఇష్టానుసారం పనిచేస్తాం. కానీ ఆర్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మొదలు ఉంటాయి. కార్డియక్ అంటే గుండెలో మాత్రం ఉండదు. ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కల్పిస్తున్న కనీస వసతులు, పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండ్లోని వివిధ బ్లాక్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లు, త్రాగునీటి కుళాయిలను, దుకాణాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్వయంగా ప్రయాణికులతో మాట్లాడి బస్టాండ్లోని పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం మరియు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ బస్టాండ్ లోపల బయట వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలని, సురక్షితమైన తాగునీరు అందించాలని, పరిసరాలు బాగుంటేనే ప్రజలు నమ్ముతారని స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రాంగణంలోని హోటళ్లు, క్యాంటీన్లలో టీ, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువుల విక్రయాలను, వాటి నాణ్యతను తనిఖీ చేసి హోటళ్లను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. బస్సుల రాకపోకల సమయాలు మరియు ప్రయాణికులకు అవసరమైన ఇతర సమాచారాన్ని ప్రభుత్వ వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవల ద్వారా ప్రదర్శించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మహిళలకు అండగా ఉండేందుకే మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు.
గత 10 నెలలుగా మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు సోషల్ మీడియా, ఈవిటీజింగ్ ద్వారా వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. అటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి మహిళ తమ సమస్యలను చెప్పుకునే విధంగా త్వరలో యాప్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దాని ద్వారా ఇంటి నుండే మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో ఇప్పుడు ఈ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి మహిళలు వచ్చే విధానం అయితే బాగానే ఉంటుంది. కానీ మనకు చూస్తే నియోజకవర్గం చివారుల నుంచి రావాలి అని అంటే మాత్రం అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఆడవాళ్ళకి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ కోసమే ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేస్తూ ఉన్నాము. ఉమెన్ అక్కడ ఇంట్లో ఉండి వాళ్ళు ఒక చిన్న మెసేజ్ ద్వారానో లేకపోతే యాప్లో ఒక కంప్లైంట్ ద్వారానో రైజ్ చేస్తే వాళ్ళ సమస్యను అడ్రస్ చేసే పరిస్థితిని రానున్న రోజుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపు మాత్రం ఖచ్చితంగా మహిళలు ఈ యొక్క విధానాన్ని ఎందుకు తీసుకొచ్చామనంటే అడగకుండా చెప్పకుండా నిజంగా అదే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదా అనే విధానం ఉంది కాబట్టి వాళ్ళు అడగకుండా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోకుండా ఎవరు పరిష్కారం అనేది ఇవ్వలేరు కాబట్టి ఇదొక ఒక సాధనంగా వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు గొట్టేటి సురేంద్ర, పశ్చిమ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుంజర ప్రభు, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకట్రావు, పశ్చిమ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి కూచిపూడి సాయి కిరణ్, గుంటూరు నగరం 36వ డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొండెపోగుబాబు, కుమ్మర మహంత్ ఈ వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అడవి తక్కిలపాల్లోని టిట్కో ఇళ్ల వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సిబ్బంది కోనపరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఖాళీ స్థల యజమానులు ఖాళీ స్థలాల్లో మొక్కలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీఎంసీ పరిధిలో నిర్వహించే జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతానికి విధులు కేటాయించబడిన ప్రతి విభాగ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కార్యక్రమ నోడల్ అధికారి కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. కన్నికంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈసీ మెంబర్గా ఉన్న ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ కన్నిమల సాంబశివరావుని స్పోర్ట్స్ సొసైటీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్ సిహెచ్ చక్రపాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చెరుకూరి పవన్ కుమార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెఎస్ఎస్ ప్రసాద్, షేక్ రుస్తుంబాబు, కెఎస్ విజయలక్ష్మి, తిరుమలశెట్టి నాగరాజు, ఫౌండర్ తిరుమలశెట్టి శ్రీనివాసరావులు ఉత్తర్వులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 3వ వారంలో తల్లికి వందనం, విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1% తగ్గింది. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి అనిత. పెంచిన ఆక్వాఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలి, లేదంటే జూలై మొదటి వారంలో పోరాటం తప్పదని జగన్ హెచ్చరిక. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మహిళల సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక యాప్, ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.